బుధవారం రాత్రి సిపిఎం సీనియర్ నాయకులు పెన్నా అనంతరామ శర్మ నల్గొండ జిల్లా కేంద్రంలో అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవనంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బుధవారం రాత్రి సిపిఎం సీనియర్ నాయకులు పెన్నా అనంతరామ శర్మ నల్గొండ జిల్లా కేంద్రంలో అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీతికి నిజాయితీకి మారుపేరుగా పెన్నా అనంతరామ శర్మ జీవించాడని అన్నారు. పార్టీకి మార్గదర్శిగా ఆచరణవాదిగా పనిచేశారని అన్నారు. కట్టంగూర్ మండలం పిట్టంపల్లిలో జన్మించిన అనంతరామ శర్మ చిన్నప్పటి నుంచి ప్రగతిశీల భావాలతో పెరిగాడని అన్నారు. తొలుత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం వైపు వచ్చారని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోనూ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. నల్గొండలోని ఎన్జీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కమ్యూనిస్టు పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా పనిచేశారని అన్నారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ అనంతరం సిపిఎం పార్టీలో కీలక నేతగా ఎదిగిన మహానేత శర్మ అన్నారు. ప్రారంభంలో సిపిఎంలో కీలకంగా ఉంటూ దండంపల్లి గ్రామ సర్పంచ్గా కూడా 2 దశాబ్దాలకు పైగా పనిచేసి గ్రామ అభివృద్ధికి విశేష సేవలు అందించారని అన్నారు. రైతు, వ్యవసాయ, కార్మిక ఉద్యమాల్లో కీలక భూమిక పోషించారని అన్నారు. నల్గొండ జిల్లాలో సిపిఎం పార్టీ విస్తరణ కోసం అహర్నిశల కృషి చేశారని గొప్ప నాయకుడు అనంతరామ శర్మ అని అన్నారు. నల్గొండ జిల్లా ఉద్యమ నిర్మాతలైన విఎన్, మల్లు స్వరాజ్యం, నర్రా రాఘవరెడ్డి లాంటి ఉద్దండ నేతలతో కలిసి పార్టీలోకి కీలకంగా వ్యవహరించారని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అధ్యక్షతన ఈ సంతాప సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మోది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, మెదరమెట్ల వెంకటేశ్వరరావు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు దండా వెంకటరెడ్డి, ఎల్గురి గోవింద్, మేకనబోయిన శేఖర్, జిల్లాపల్లి నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, కొప్పుల రజిత, చిన్నపంగ నర్సయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, నాయకులు ఎం రాంబాబు, వల్లపు దాసు సాయికుమార్, చెరుకు సత్యం, మామిడి సుందరయ్య, కోడి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.